నమస్తే సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు చైతన్య. ముందుగా నాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఇందులో 12న గుండ్లకమ్మ ప్రాజెక్టుని సందర్శించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తాం. విద్యుత్ శాఖ నూతన ఏసీ భాస్కర్ వెల్లడి. జిల్లాలో మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించేందుకు ఆన్లైన్ ట్రాకింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకురాలు డాక్టర్ గీతా ప్రసాద్ని వెల్లడి. ఇందులో 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారు. పర్యటనలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, ఎస్పీ శ్రీకాంత్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు కరణం బలరాం కృష్ణమూర్తి మల్లవరంలో పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు. 25 నుంచి 30,000 మంది ప్రజలు వచ్చే అవకాశం ఉందన్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో కరణం వెంకటేష్, అధికారులు వీర్రాజు, నాగేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కోటల్లో మనకు ఈ హైట్ ఆఫ్ ది డ్యామ్ను బట్టి మన ఏరియా ఆఫ్ స్టాండింగ్ వాటర్ని బట్టి ఇప్పుడు 5 మీటర్స్ అనేది దాంట్లో కూడా అయిపోయింది పక్కన. ప్రకాశం జిల్లాలో జర్నలిస్టులు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మర్చిపోలేనని బదిలీపై తెలంగాణ రాష్ట్రానికి వెళ్తున్న సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహమ్మద్ ముర్తుజా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ముర్తుజాకి అభినందన సభ జరిగింది. గత 2 దశాబ్దాల కాలంగా సమాచార శాఖలో తాను పనిచేస్తున్నానని, ప్రకాశం జిల్లాలోని జర్నలిస్టు సోదరులు అందించిన సంపూర్ణ సహాయ సహకారాలు మర్చిపోలేనని ముర్తుజా పేర్కొన్నారు. అభినందన సభకు అధ్యక్షత వహించిన ఏపీయూడబ్ల్యూజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ముర్తుజా ఎనలేని కృషి చేశారని అభినందించారు. పలువురు జర్నలిస్టులు ముర్తుజా సేవలను ప్రశంసించారు. తదుపరి ముర్తుజాని దుశాలవతో సత్కరించారు. జర్నలిస్టులు సురేష్ రెడ్డి, దాసరి కనకయ్య, జనార్దన్, వెంకట్రావు, శ్రీనివాస్, సౌరి, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, మురళీ ప్రసాద్, ఇఫ్తికర్ బాషా తదితరులు ఈ అభినందన సభలో పాల్గొన్నారు. ఆత్మీయంగా ఇంత జర్నలిస్ట్ అసోసియేషన్లో మేము సేవలు చేసినా కూడా అక్కడ లేని ఆత్మీయత ఇక్కడ ఏం చేయకుండా మంచి ఆదరణ మాకు వచ్చింది. మా సర్వీస్ మేము మా బాధ్యత నేను నిర్వహించాను తప్ప నేను వేరే నా డ్యూటీ చార్టరు, జర్నలిస్టులు, సమాచార శాఖ అనేది ఒక అభినవ సంబంధం. మేము మన మధ్యలో పంచాయతీ ఇంకోటికి అవకాశం దొరకకుండా వద్దారనే ఉద్దేశంతో
ఇంకొకటి ఏంటంటే సాయం చేయడం నాకు వచ్చిన అవకాశం, భగవంతుడు ఇచ్చిన అవకాశం, అందరికీ న్యాయం చేయాలనేది నా అభిప్రాయం. నాకు కష్టపడి నేను పైకి వచ్చాను, చాలా కష్టపడ్డాను. నిజంగా కూడా కష్టం ఎవరికి రాకూడదు ఆ ఉద్దేశంతో నేను కూడా ఎవరికి కష్టపెట్టద్దు. ఎవరు వచ్చినా నేను సమాధానం కరెక్ట్గా చెప్తాను. కోపంగా ఒక్కో సందర్భంలో మనం ఒక ఆరోగ్య శ్రీలో కూడా నన్ను అడిగారు, మీరు యూనియన్ తరఫున, సార్ నేను ఒక 30-50 ఉన్నాయి ఇవ్వమంటారు. నేను ఇవ్వమని చెప్పాను. నా డేట్ అయిపోయినప్పుడు వీళ్ళు కాదు, ఇంకో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అన్నారు, వాళ్ళకి ఇచ్చాను. ఎవరో లాస్ట్ ట్రెజరీ వచ్చాడు, ట్రెజరీ ఏపీడబ్ల్యూ ట్రెజరీ అయినా వచ్చాడు. వచ్చి సార్ తీసుకోండి ఇదే పని, మీకేం మీకు ట్రెజరీ బాధ్యత ఉన్నారు కూడా, మీరు ఇప్పుడు వచ్చి ఇస్తారు అని కొంచెం మాట్లాడినాను. అది నాకు తర్వాత బాధ అనిపించింది. నాకు అయ్యో అందరికి తీసుకున్నాం కూడా ఆయన ఒక్కడిని తీసుకోకపోయాం అనేది ఒకటి బాధ ఉంది. కానీ నాకు ఈ స్పీచ్ ఎక్కువ రాదు, దయచేసి మీరు ఏమనుకోవద్దు. కానీ అందరికీ మీరందరూ నాకు మిత్రులుగా, ఒక కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాను. మీరు ఇదే కాదు, మీరు ఎక్కడున్నా, నేను ఎక్కడున్నా జిల్లా తరఫున, నా సొంత జిల్లాగా మీకు ఏదైనా సాయం అని నేను చేస్తాను. దయచేసి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడాను. అందరికీ థ్యాంక్ యూ. ఇలానే కాకుండా మంచి స్నేహశీలి, పరోపకార గుణంతో, నిబద్ధతతో పనిచేసే అధికారిగా ముర్తుజా గారు గుర్తింపు పట్టడం అనేది నేను అనుకోవటం పౌర సంబంధాల శాఖలో ఒక ఆనిముత్యం లాంటి అధికారి ఆయన. నేను గత ఎన్నికల సందర్భంగానే ఈ 1 year కాలంలో ఎన్నో ఒంగోలు జర్నలిస్టులు ఇంత ప్రశాంతంగా ఉంటున్నారు, ఎక్కడ పౌర సంబంధాల శాఖతో కానీ ఘర్షణ లేదనే చూసి నేను గమనించిన తర్వాత దానికి కారణం ముర్తుజా గారని కొంతకాలం తర్వాత గుర్తించాను. మీకు ఇక్కడ ఉన్న ఊరు గుర్తున్నది, కానీ ఇందా చెప్పాడు కదా పాండురంగ గారు, అంటే రోజు ఘర్షణలే. సీఎం వస్తున్నాడంటే ఇక్కడ బండి బయలుదేరే కాడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేదాకా అరగంటకు ఒకసారి ఘర్షణలు. మా మధ్యలో మా బొట్టోళ్ళు పోయేది, మళ్ళీ ఆపేది. మనోళ్ళు ఆవేశంతో ఉంటారు, అధికారులు ఆవేశం, సమన్వయంతో సరిచేద్దాం ఎప్పుడన్నా ఒక క్షణం, అది క్షణంలో అందరికీ ఉద్రేకాలు వస్తాయి. దాన్ని గమనించి ఎదుటోళ్ళు అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 7వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించనున్నట్లు పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె మల్లికార్జున్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సుధాకర్ తెలిపారు. నగరంలోని పీడీఎస్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు బంద్ వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో శాంసన్, తరుణ్, రాంబాబు, వినోద్ పాల్గొన్నారు. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో ప్రభుత్వ స్కూల్స్ ని విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతోటి మూసేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో సుమారు 8,000 పాఠశాలలు మూసివేతకు గురవుతా ఉన్నాయి. అదేవిధంగా హాస్టల్స్, రాజ్యాంగంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకి సంక్షేమమే మా ధ్యేయం అని చెప్పుకునే ప్రభుత్వం అదే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి హాస్టల్ సౌకర్యం లేకుండా చేయడానికి విలీనం పేరుతోటి హాస్టల్స్ అని కూడా క్లోజ్ చేస్తుంది. మన జిల్లాలో కూడా సుమారుగా 100కు పైగా ఉన్నటువంటి హాస్టల్స్ ని మూసివేసే చర్యలను చేపట్టింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ర్యాగింగ్ కులం యొక్క రంగు పూసుకొని వికృతంగా తయారైనటువంటి నేపథ్యంలో నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య మీద సమగ్ర విచారణ జరిపించాలని, అదేవిధంగా ర్యాగింగ్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఈ డిమాండ్స్ తో పాటుగా వైద్య విద్యని, సీట్లని విచ్చలవిడిగా అమ్ముకుంటా ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో గుర్తింపు లేనటువంటి ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలను కూడా మూసేయాలని డిమాండ్ తోటి సుమారుగా 15 డిమాండ్లతోటి ఈ రాష్ట్రంలో ఈ విద్యా సంస్థల బంద్ను మేము చేపడుతున్నాం. దీనికి అందరూ సహకరించాలని మేము మరీ విజ్ఞప్తి చేస్తూ దీని విద్యార్థులకు కూడా ఈ బంధు సహకరించి జయప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నాయని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిసాయం శంకరయ్య అన్నారు. సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమించి బీసీలకు సంబంధించిన వృత్తిదారులకు చేయూతనందించాలని కోరారు. బీసీ మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు మట్టే రాఘవరావు, జిల్లా ఉపాధ్యక్షుడు గుంటూరు శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య, పర్చూరు ఇన్ఛార్జ్ పద్మ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బక్కమంతుల సీతారాం యాదవ్, పట్టణ అధ్యక్షులు కన్న యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు
వెంకట్రామరాజు, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీసీల అభివృద్ధికి బీసీ ఇండస్ట్రియల్ పాలసీని వెంటనే ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా బీసీలు తీర ప్రాంతంలో ఎంతో వెనుకబడి ఉన్నందున మత్స్యకారులైతే వారి యొక్క మత్స్య సంపదను విక్రయించుకునేదానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నందున తీర ప్రాంతంలో మత్స్యకారులకు శీతల గిడ్డంగులు నిర్మించి వాళ్ళ ఈ వ్యాపార అభివృద్ధికి ఎంతో ఉపయోగం ఉంటుంది కాబట్టి శీతల గిడ్డంగులు నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా ఎన్నికల సమయంలో బీసీ విద్యార్థులకైతేనేమి, అత్యంత వెనకబడిన విద్యార్థులకైతేనేమి ప్రతి విద్యార్థికి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థికి భృతి కల్పిస్తామని చెప్పిన మన సీఎం గారు నేటికి ఆ ఊసే లేదు. కాబట్టి వెంటనే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు భృతి కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీ ఉన్నందున ఆ యొక్క ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి జాతీయ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థల సూచనల మేరకు ఆగస్టు 8వ తేదీ జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్ జిల్లా జడ్జి కెవి విజయ్ కుమార్ తెలిపారు. ఈ లోక్ అదాలత్లలో బ్యాంకులు సంబంధిత వివరాలు, చెల్లని చెక్కు కేసులు, బాకీల వసూలు దావాలతో పాటు రాజీ పడని క్రిమినల్ కేసులు, అన్ని సివిల్ కేసులు, రోడ్డు ప్రమాద పరిహారం కేసులు, వివాహ కుటుంబ సంబంధిత వివరాలు, పిఎల్సి కేసులు ఉంటాయన్నారు. ఈ మేరకు కక్షిదారులకు సమాచారం అందించామన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రభుత్వ విభాగాల పోలీసులు సమన్వయంతో వ్యవహరించి లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా జడ్జి కెవి విజయ్ కుమార్ తెలిపారు. 2 ఎస్ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ చెరువులు శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. టంగుటూరు ఎస్ఐ బివి రమణయ్యను సింగరాయకొండకు, గుంటూరు జిల్లా నుంచి కేటాయించిన త్యాగరాజును త్రిపురాంతకానికి ఎస్ఐగా నియమించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే తమ ధ్యేయమని విద్యుత్ శాఖ నూతన ఎస్సీ కె భాస్కర్ తెలియజేశారు. పలు అంశాలపై భాస్కర్ సత్యాన్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, లో వోల్టేజీ సమస్యని పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ ఎస్సీ కె భాస్కర్ తెలియజేశారు. దాంట్లో భాగంగా నెట్వర్క్ డెవలప్మెంట్ అనేది ముఖ్యంగా చేయాల్సిన అవసరం ఉంది. నెట్వర్క్ డెవలప్మెంట్ అంటే కొత్త సబ్స్టేషన్స్ ఎరెక్షన్ చేయడం, అడిషనల్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఎరెక్షన్ చేయడం, అట్నే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎరెక్షన్ చేయడం, అడిషనల్ ఫీడర్స్ ఎరెక్షన్ చేయడం ద్వారా మరి వోల్టేజ్ ఇంప్రూవ్ చేసి నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు అందించే కార్యక్రమాలు ఎస్పీటీసీలు చేపడుతుంది. దీంట్లో భాగంగా ఈ మధ్యనే 40 సబ్స్టేషన్స్కి 63 కోట్ల వ్యయంతో ఒక ప్రాజెక్టు శాంక్షన్ చేయడం జరిగింది. అది జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 40 సబ్స్టేషన్స్ ఈ సంవత్సరం నెలకొల్పడం జరుగుతుంది. ఇకపోతే కన్జ్యూమర్ సర్వీసింగ్లో ప్రథమంగా ఇంటరప్షన్స్ తగ్గించడం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ వల్ల, బ్రేక్ డౌన్స్ వల్ల ఇంటరప్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ తగ్గించడానికి మరి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా సరైన రీతిలో సకాలంలో పనిచేస్తూ కన్జ్యూమర్కి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది. మరి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అయినప్పుడు అర్బన్లో 12 గంటలు, రూరల్స్లో 24 గంటల లోపల మరి చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్ని కొత్త దాంతో రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. మరి వీటిల్లో ఏదైనా జాప్యం జరిగినప్పుడు మరి కన్జ్యూమర్ టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ ఫ్రీ నంబర్ 1800-425-155-333. ఈ నంబర్కి డైరెక్ట్గా ఫోన్ చేస్తే మీకు తగిన సమయంలో ఈ నెల 10వ తేదీ లోపల ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ఒంగోలు మండల తహసీల్దార్ ఎస్ శ్రీకాంత్ కోరారు. మీ పోలింగ్ కేంద్రాలలో బిఎల్ఓలు అందుబాటులో ఉంటారని చెప్పారు. అంతేకాకుండా ఒంగోలు మండల పరిధిలోని ఓటర్లు తహసీల్దార్ కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. దీనిలో మనం ఇంకా చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఈ నాట్ ఎన్రోల్డ్ షిఫ్టెడ్ డెత్ డోర్ లాక్లు ఎక్కువగా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ గారు
చెప్పడం జరిగింది. అలాగే షిఫ్టెడ్ కూడా 45,000 షిఫ్టెడ్, డోర్ లాక్ వచ్చి 21,000 ఇవ్వడం జరిగింది. వీటిలో షిఫ్టెడ్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి టెంపరీ మైగ్రేటెడ్, పర్మనెంట్ మైగ్రేటెడ్. అంటే తాత్కాలికంగా అక్కడ లేకుండా వాళ్ళు ఏదైనా పని మీద మీరు వెళ్ళిన టైంలో బయటకు వెళ్ళి ఉంటారు, అవి మీరు షిఫ్టెడ్ కింద చూపించుకోవచ్చు. కాబట్టి ఆ తాత్కాలికంగా బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళు తాత్కాలికంగా ఇక్కడ లేరని, అవసరమైతే ఏదన్నా ఆధార్ నెంబర్ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు చెప్పేటైతే నోట్ చేసుకోవడం కానీ చేయాలి. అంటే వాళ్ళ టెంపరీ అనేది రావడానికి అవకాశం ఉంటాయి. అలాగే పర్మనెంట్ మైగ్రేషన్, పూర్తిగా అసలు ఈ ఊరి నుంచి విడిచెళ్ళిపోయారు, అలాంటివి తప్పదు కాబట్టి ఊళ్ళో లేరు కాబట్టి ఊళ్ళో లేరని రాస్తాం. కాబట్టి టెంపరీ మైగ్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకే చెప్తున్నా, షిఫ్టెడ్ లో 2 ఉంటాయి. ఆ రెండింటిలో ఏది విభాగానికి వాళ్ళు ఉన్నారనేది మీరు గమనించి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇటీవల మరణించిన హోంగార్డ్ అనిల్ కుమార్ కుటుంబ సభ్యులకు హోంగార్డులు వారి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. మొత్తం 2,08,000 రూపాయలు జిల్లా ఎస్పీ చిరువలి శ్రీకాంత్ అనిల్ కుమార్ సతీమణి పుష్పలతకి అందజేశారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్ కు తిరిగి స్వాగతం. జిల్లాలో మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించడానికి ఆన్లైన్ ట్రాకింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు వైద్య శాఖ అదనపు సంచాలకురాలు డాక్టర్ గీతా ప్రసాద్ని అన్నారు. వైద్య శాఖ సమావేశం హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా 802 మంది వైద్య సిబ్బందికి ట్యాబ్లు అందజేశారు. కార్యక్రమంలో వైద్య అధికారులు యాస్మిన్, పద్మావతి, రమేష్, సుబ్బలక్ష్మి, శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ గురించి ఈరోజు ఒంగోలు జిల్లాలో ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద టాబ్లెట్స్ ఫర్ ద ఈచ్ పిహెచ్సి అండ్ ద క్లస్టర్ లెవెల్ అండ్ ద ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అండ్ ద డెప్యూటీ డిఎం అండ్ హెచ్ఓస్ వీళ్ళందరికీ కూడా ఈ ఎలాగా ఈ మా ట్యాబ్లెట్ని యూజ్ చేయాలి, హౌ దే ఆర్ గోయింగ్ టు క్యాప్చర్ ది మదర్ ఐడి అండ్ ద చైల్డ్ ఐడి అండ్ దేర్ స్టేటస్ అనే దాని గురించి ట్రైనింగ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి 6, 7, 8 4 రోజులుగా అన్ని జిల్లా మొత్తం. ఎంప్లాయీస్ యూనియన్ మోసపూరిత ఒప్పందాలు ఆర్టీసీ యాజమాన్యంతో చేసుకున్న కారణంగా కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఎన్ఎంయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి అన్నారు. ఎన్ఎంయూ కార్మిక చైతన్య యాత్రలో భాగంగా ఒంగోలు డిపోలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్ఎంయూ నాయకులు ప్రసాదరావు, వైఎస్ ప్రసాద్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. మరో ముఖ్య అతిథిగా ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బచల శివప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఏపీఎస్ఆర్టీసీలో ప్రత్యేకించి శారీరకంగా డ్యూటీ ఏదైతే చేస్తున్నారు గ్యారేజీలో శ్రామిక్ నుంచి మెకానిక్ వరకు ఒక్క ఉద్యోగం కూడా నియామకం కాకపోవడానికి ప్రధాన కారణం ఎంప్లాయీస్ గుర్తింపని విషయాన్ని కార్మిక వర్గం గమనించాల్సిందిగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మన ఏపీఎస్ఆర్టీసీలో ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 43% ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు సాధించిన పెంచడంలో నేషనల్ మంత్రులు ఒక పాత్ర చెప్పడానికి మన నాయకులు విచ్చేసి ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన విషయాలు మాట్లాడటం సమంజసం కాదు. ఈ డిపో జిల్లాకు సంబంధించి 1-2 విషయాలు మాట్లాడుతాను మిత్రులారా. ప్రకాశం జిల్లాలో ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు వచ్చిన తర్వాత విపరీతమైన పరివారం, ఎక్కడ డ్రైవరు రెస్ట్ లేకుండా, ఒకటే ఉదాహరణ 3 మూళ్ళు 9 రోజులు చేస్తున్నారు. నాయకత్వం జిల్లాలో భద్రత నాయకత్వం, భద్రత నాయకత్వం. మిత్రులారా, అందులో భాగంగా ఈ రోజున ఒంగోలు చైతన్యాత్రలో భాగంగా గేట్మూడు ఏం జరుగుతుంది? ఈ గేట్మూడిలో ఉద్దేశము అన్ని మన రాష్ట్ర నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, బసవ సుబ్బయ్య గారు, ఒక పెద్దవాళ్ళంతా వివరించి చెప్తారు. విషయాలు చెప్తాల్సిన ద్వారా సత్యం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇందులో 12న గుండ్లకమ్మ ప్రాజెక్టుని సందర్శించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ.
వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తాం. విద్యుత్ శాఖ నూతన ఏసీ భాస్కర్ వెల్లడి. జిల్లాలో మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించేందుకు ఆన్లైన్ ట్రాకింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకురాలు డాక్టర్ గీతా ప్రసాద్ని వెల్లడి. సత్య న్యూస్లో నేటి మాట. జీవితంలో విజయాన్ని సాధించాలనుకుంటే మెట్ల వైపు చూస్తూ ఉండకుండా ఆ మెట్లు ఎక్కుతూ పోండి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బిడ్డలు కలుసుకుందాం. నమస్కారం.